నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అశ్విత. వెల్కమ్ టు అశ్వితాస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీలో పాలకూర వెల్లుల్లి ఇగురు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. పాలకూర అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఎప్పుడు చేసుకునే పాలకూర పప్పు, పాలకూర వేపుడు కాకుండా పాలకూర వెల్లుల్లి ఇగురు అనేది చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా నేనైతే ఇలా 3 కట్టలు ఫ్రెష్గా 3 కట్టలు పాలకూర అనేది తీసుకుంటున్నాను. ముందుగానే వీటిని ఇలా బాగా కడిగి నీట్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని లావుగా ఉండే కాడల్ని కట్ చేసి పక్కకు తీసుకుంటున్నాను. ఇలా సన్న కాడలు అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా పాలకూర మొత్తాన్ని కూడా ఈ విధంగా నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో మనం తీసుకున్న ఈ 3 పాలకూర కట్టల్ని కూడా ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసుకొని పక్కకు తీసుకొని మీడియం సైజులో ఒక 2 ఆనియన్స్ని తీసుకొని ఇలా నీట్గా కడిగి కట్ చేసుకోవాలి. ఇలా 2 ఆనియన్స్ కూడా ఇదే సైజులో కట్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న పాలకూరకి ఈ 2 ఆనియన్స్ సరిపోతాయి. చిన్నవి అయితే 3 తీసుకోవచ్చు. మీడియం సైజ్ అయితే ఇలా 2 ఆనియన్స్ చాలు. ఒక 3 to 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు కారం పొడి వేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చిని స్కిప్ చేసేయచ్చు. ఇలా అన్నిటిని కూడా నీట్గా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ టైంలో మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పడదండి, చూసి వేసుకోవాలి. వీటిని ఇలా బాగా ఫ్రై చేసి ఒక్కసారి కలిపి ఆనియన్స్ వేసుకోవాలి. ఆలోపు మనము వెల్లుల్లి కారం రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక రెమ్మ కరివేపాకు, ఒక 7-8 వెల్లుల్లి, ఎండు కొబ్బరి కొంచెం కట్ చేసి పీసెస్గా తీసుకోవాలి. కొంచెం కారం పొడి, సాల్ట్ చూసి వేసుకోవాలి. సాల్ట్ కూడా ఎక్కువ పడదు. జీలకర్ర, పసుపు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టాలి. మెత్తగా మిక్సీ పట్టి మనము ఆనియన్ ఫ్రై అయ్యాక దాంట్లో పాలకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని ఇలా ఫ్రై కానివ్వాలి. మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై కానివ్వాలి. ఇదే ఎక్కువ టైం పట్టదండి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా వెల్లుల్లి కారం మొత్తం కూడా పాలకూరకి పట్టేటట్టు బాగా కలపాలి. 2 to 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచేయాలి. తర్వాత చివరిగా మనము దీంట్లో కొంచెం ధనియాల పొడి మరియు జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్, ఒక 2 to 5 మినిట్స్ తర్వాత రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా రుచికరమైన పాలకూర వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోతుంది. దీనిని అన్నం, రోటీ, చపాతీలోకి ఎలా తిన్నా చాలా టేస్టీగా కుదురుతుంది. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో సేమ్ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని రుచులతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.